రమేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు కీలక ఆదేశాలిచ్చారు. స్థానిక సంస్థలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. హేమ, అభ్యర్థుల లిస్ట్ తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఆ లిస్ట్ ఆశావహులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ చెప్పండి. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అటు బీసీ లీడర్ల మీటింగ్ ముగిసింది. నిన్న రాత్రి కూడా బీసీ లీడర్లంతా అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటుగా వాకిటి శ్రీహరి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలంతా ముఖ్య నేతలంతా కూడా కలిశారు. స్థానిక ఎన్నికల పైన ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు కూడా రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల పైన కూడా ఫోకస్ చేయాలి అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితం కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు ఇతర నేతలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో వీలైనంత త్వరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఒక కొలిక్కి రావాలని, అభ్యర్థి ఎవరికి ఇస్తే గెలుస్తామో కూడా వెంటనే కనుక్కొని ఏదైతే సర్వే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. సేమ్ టైం స్థానిక ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, స్థానిక ఎన్నికలకు వెళ్ళినటువంటి సమయంలో ప్రజల్లోకి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ ని బీజేపీని తిప్పికొట్టాలి అంటూ కూడా పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేశారు. ఇదే అంశం పైన ఈ నెల 6వ తారీఖున స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారాయి. ఒకవైపు పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, మరొక వైపు ఇప్పటి వరకు కూడా గ్రేటర్ లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఎన్నికలు కైవసం చేసుకుంటే మాత్రం గ్రేటర్ లో కాంగ్రెస్ సత్తా చాటే విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. సేమ్ టైం జనవరిలో అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎన్నికలకు కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ విజయం అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ కి మొత్తం 3 మంత్రులను కూడా ఇప్పటికే కమిటీని వేశారు. అటు తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, గడ్డం వివేక్ వెంకటస్వామి కానివ్వండి, సేమ్ టైం పొన్నం ప్రభాకర్ గౌడ్, వీళ్ళు 3ని కూడా వేశారు. వీళ్ళు 3 కింద మొత్తం 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు వేసి అక్కడ సర్వే చేయాలి. అంటే ఏ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ కైవసం అవుతుంది సర్వే చేయాలని కోరినట్టుగా కూడా కోరారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున సర్వేని నిర్వహించారు. ఒకవైపు ఇంటర్నల్ సర్వే కూడా జరుగుతూ ఉంది, ఒకవైపు హైకమాండ్ కూడా జూబ్లీహిల్స్ పైన ఫోకస్ పెట్టింది. ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే అంశం పైన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొన్న ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయినటువంటి సమయంలో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల పైన జూబ్లీహిల్స్ ఎవరికి ఇస్తే గెలుస్తారు అనే అంశం పైన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో బలంగా 2 సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం నుంచి అటు పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ పేరు వినిపిస్తూ ఉంది. నవీన్ యాదవ్ ఆల్రెడీ గతంలో పోటీ చేశారు. అయితే ఇప్పుడు బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ కి ఇస్తే గెలుస్తారా లేదా అనేది కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా నవీన్ యాదవ్ టికెట్ తీసుకొని ఓడిపోయినటువంటి పరిస్థితి. అనంతరం ఒకవైపు అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రస్తుతం సీట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేశారు కానీ ఓడిపోయారు. సేమ్ టైం ఎక్స్ మేయర్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా సీట్ ఆశిస్తున్నారు. అంటే బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద లిస్టే ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం సిఎన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో సిఎన్ రెడ్డి రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా కూడా ఉన్నారు. రెహమత్ నగర్ పబ్లికే కాకుండా మొత్తం నియోజకవర్గంలో కూడా సిఎన్ రెడ్డికి పాజిటివ్ పేరుంది. సో ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గంకి ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సిఎన్ రెడ్డికే టికెట్ వస్తుంది అని బలంగా వినిపిస్తుంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గంకి ఇవ్వాల్సి వస్తే మాత్రం నవీన్ యాదవ్ కి సీట్ వస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే గతంలో కూడా బహిరంగంగా కొంతమంది నేతలు వచ్చి తమ సీట్ ఇస్తున్నారు, తమకే టికెట్ రాబోతుంది అంటూ కూడా బహిరంగంగా కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళు మనం అజరుద్దీన్ ని చూసినాము. సో ఈ నేపథ్యంలో ఈ రేస్ నుంచి అజరుద్దీన్ ని తప్పించి అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానంలో తనకిచ్చి ప్రస్తుతం ఈ రేస్ నుంచి తప్పించినటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు ప్రస్తుతం అంజన్ కుమార్ కూడా బహిరంగంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. తనకి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా ఓడిపోతారని, గతంలో ఎంఐఎంతో పొత్తు లేకపోవడంతో తను ఓడిపోయాడని, ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉంది కాబట్టి ఈసారి
టికెట్ ఇస్తే ఖచ్చితంగా తానే గెలుస్తానని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా తన బ్యానర్లు కూడా వేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు బీసీ, మరొక వైపు రెడ్డి సామాజిక వర్గం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే హైకమాండ్ దృష్టి మాత్రం బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్, రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లే ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సామాజిక వర్గాలను చూస్తారా? ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలి. కామారెడ్డి సభ వేదికగా రాహుల్ గాంధీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. అనంతరం అవగాహన చేశారు. మీరెంతంటే మీకంతా అన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. సో బీసీ నినాదం ఉపయోగించి నవీన్ యాదవ్ ఇస్తారా, లేదంటే గెలవాలి ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా సరే అనే మరి రెడ్డి సామాజిక వర్గం నుంచి సిఎన్ రెడ్డికి ఇస్తారా? వీళ్ళిద్దరిలోనే గట్టి పోటీ ఉండబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నివేదికను అతి త్వరలో హైకమాండ్ కి పంపిస్తారు. ఏ క్షణమైనా సరే హైకమాండ్ జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సేమ్ టైం ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అటు మాగంటి గోపీనాథ్ భార్యనే అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంకా బీజేపీ ఏ అభ్యర్థిని కూడా అనౌన్స్ చేయలేదు. సో కాంగ్రెస్ కి మాత్రం ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారాయి. ఎలా అయినా సరే గెలవాలి అంటూ కూడా చాలా పట్టుబట్టి కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడే మంత్రులతో భేటీ అవుతున్నారు. భేటీ అయినప్పుడు అంతా కూడా దిశానిర్దేశం చేస్తూ ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సో వాటన్నిటిని ముందు పెట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తామే గెలుస్తామని, అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. సో చూడాలి సుమతి, మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు, నివేదికలో ఎవరు పేర్లు హైకమాండ్ కి వెళ్ళబోతున్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు ఉంటాయి అంటున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరి వైపు హైకమాండ్ మొగ్గు చూపుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. రైట్ హేమా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరు అన్నది మనకు మరి కాసేపట్లో అంటే మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణాన కూడా బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాని మీద చాలా ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బహిరంగంగా వినిపిస్తున్న పేర్లే చెప్తారా, లేకపోతే కొత్త వ్యక్తి ఎవరైనా తెర మీదకి వస్తారా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.